मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఏంటిది? క్లైమేట్ బాగుందని కదా మనం ట్రెక్కింగ్ వచ్చాం. ఇప్పుడేంటి క్లైమేట్ మొత్తం మారిపోయింది? నాకు తెలుసు వర్షం పడుతుంది అనిపిస్తుంది. ఏంటి అనుమానమా? నువ్వు చెప్పింది నిజమైపోయింది. నువ్వు నిజంగానే జాతకాలు చెప్పుకునేవాడివి, వేయేవాడివి. గాలి వేగంగా వీస్తోంది. అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి త్వరగా. రండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు పట్టుకుని క్షేమంగా ఉందో. పట్టుకున్నాను. వదలొద్దు, వదిలితే కిందకి పడిపోతాం. చెట్టు పడిపోతుంది అనుకుంటాను. అదేలా మనం దీన్ని పట్టుకున్నాం కదా. నిజం చెప్తున్నాను, నాకు వచ్చే కోపానికి నిన్ను ఇప్పుడు చెట్టును గాని పట్టుకోలేదనుకో, నీ అంతు తేలుస్తాను. మనం ఇక్కడ బాగా ఇరుక్కుపోయాం. మనం ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలి? ఇంత పెద్ద కాల కాళ్ళు కాదు, కళ్ళు. కానీ ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి? అరే, కన్ను కాలు మాత్రం చూడొద్దు. అది ఒక డ్రాగన్. పరిగెత్తండి. తమ్ముడు, అది మనం చూసి భయపడుతున్నట్టుంది. తను మనకి మంచి స్నేహితుడు. అరే, అది నిజంగానే భయపడిపోయింది మనలాగే. తమ్ముడు, ఇది భయపడుతుందా లేదా భయపెడుతుందా? హలో, మీరందరూ కలిసి నన్ను భయపెడితే మరి నేను భయపడనా? మీ అందరిని చూస్తే భయంగా ఉంది. అరే భయపడకు, మేము ఉన్నాం కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డ్రాగన్ అన్నయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పండి. పైన ఉన్న అడవిలో, ఆ దిట్టమైన అడవిలోనే ఉంది. అక్కడికెలా ఎక్కమంటావ్? అరే, మన కొత్త ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఏంటి మిత్రుడా? అవును. ఏ మాతో ఫ్రెండ్షిప్ చెయ్యవా నువ్వు? అందరూ నన్ను ఏడిపిస్తారు. ఎవరు నన్ను మిత్రుడిగా అనుకోరు. కానీ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఎందుకని ఎవరు నీతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం లేదు? తెలీదు, కానీ ఎవరు నన్ను మిత్రుడిగా ఒప్పుకోరు. నేను ఫ్రెండ్ గా మేము అంగీకరిస్తాం. నేను బన్నీ, తను హనీ, తను పొపెట్, తను జోర్దార్. అవును, నీ పేరేంటో చెప్పు. నా పేరు డెంగో. నేను కాశ్మీర్లో ఉంటాను. మన ఊర్లో జ్వరానికి పెట్టిన పేరు పెట్టారు. పొపెట్ డెంగ్యూ కాదు, డెంగ్యూ అనేది తన పేరు. అదంతా సరే, కానీ మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మేము ట్రెక్కింగ్ కోసం ఈ పర్వతం దగ్గరికి వచ్చాం. మేము పైకి వెళ్ళాలి. అవును, నీకు రెక్కలున్నాయి కదా, మమ్మల్ని ఎక్కించుకుని ఆ పైన తిప్పుతావా? నేను ఎగరలేను. పైన వెళ్ళే కాకి నన్ను కొడుతుంది. అయితే మేము ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి డెంగో? అదిగో తెలుస్తుంది కదా కొండ. అక్కడ ఒక చిన్న మార్గం ఉంది. అందులోకి వెళితే మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. అరే రే, ఇప్పుడు పొద్దుపోతోంది. వెళ్లే దారిలో పాములు, తేళ్లు, జర్రెలు ఉంటాయి. ఇలా చూడు, నువ్వు ఒక డ్రాగన్వి. ఏంటి అనుమానమా? తెలుసు, ఉదయం వెళ్ళొచ్చులే. మంట రాజేద్దాం, పదండి, కర్రలు తీసుకొద్దాం. డెంగో తమ్ముడు,
సైజ్ చూసుకుని దాక్కో. డెంగో ఊదు. తమ్ముడు ఎంత కష్టపడి బ్యాగులని తీసుకొచ్చావు. వీడు చూసావా ఎలా ఎగిరేశాడో. అది కాదు పెద్దోడా, నేను మంట రాజేయడానికే ఊదమన్నాను. నిప్పు రాదు, నా నోటి నుండి గాలి మాత్రమే వస్తుంది. సరే నువ్వు నిజంగానే డ్రాగన్ వా కాదా? వీడు ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తున్నాడు. నేనేమి నిన్ను ఏడిపించడం లేదు. ఏంటి అనుమానమా? నేను ఏం చెప్పొస్తున్నానంటే డ్రాగన్స్ అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఏంటి అనుమానమా? తన దగ్గర ఉన్న శక్తి ఏంటో తనకే తెలియదు అనుకుంటాను. తనకి విల్ పవర్ తక్కువగా ఉన్నట్టుంది. డెంగో, ఒక డ్రాగన్ అయితే ఖచ్చితంగా నిప్పులు కక్కాలి. సరే బన్నీ, నీ లెక్చర్ తర్వాత ఇద్దు గాని ముందు నిప్పు రాజేయడానికి ఏదైనా ఐడియా ఇవ్వు. మీరు కట్టెలు తీసుకెళ్ళండి, మంటలు ఎలా రాజేయాలో నాకు తెలుసు. చూసావా డెంగో, మా పప్పటి ఎలా ఫైర్ షాట్ చేసిందో చూసావుగా. కానీ నువ్వు ఒక డ్రాగన్. తమ్ముడు తను కూడా ఫైర్ షాట్ వేస్తాడు. నాకెందుకో ఇది నకిలీ డ్రాగన్ లా అనిపిస్తోంది. ఇది ఎందుకు పనిచేయదు. అలా మాట్లాడుకు జోర్దార్, తను దిగులు పడుతుంది. నేను దాన్ని కోపాన్ని రెచ్చగొడతాను. అప్పుడు దాని లోపల మంట పుడుతుంది, అది బయటకు వస్తుంది. మీరు కూడా నన్ను ఎక్కిరిస్తున్నారు, పండు మిరపకాయ ఇస్తున్నారు. ఏంటి ఇదంతా? మీరు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. లేదు డెంగో, నీకు ఫైర్ షాట్ రావడం కోసమే మేము ఆ విధంగా మాట్లాడాం. ఏంటి? ఇలా చూడు డెంగు, ఫైర్ షాట్ అనేది నీ బలమే. సమస్య వచ్చినప్పుడు శత్రువులపై దాడి చేయడానికి నీకు ఉపయోగపడుతుంది. ఏంటి అనుమానమా? అవసరం లేదు, నాకు ఫ్రెండ్ లేడు, ఎనిమి కూడా లేడు. ఓకే ఓకే సారీ, కానీ ఉదయాన్నే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దింపు. మేము ఇక్కడి నుంచి వెళ్లి తీరాలి. సరే సరే, ఇప్పుడు నిద్రపోవడానికి ఏర్పాట్లు చూడండి. క్లైమేట్ మళ్ళీ దారుణంగా మారుతోంది. మనం త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరాలి. త్వరగా రండి, నా మీదకి వచ్చి ఎక్కండి. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. తమ్ముడు వీడు గుర్రంలా పరిగెడుతున్నాడు కదా. అరే మనం పడిపోబోతున్నాం. ఇదిగా మనం వచ్చేసాం. వచ్చి చేరుకున్నామనద్దు, చక్కగా రీచ్ అయ్యామని చెప్పు. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్లి తీరాలి. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ సమస్యలో ఇరుక్కునే అవకాశం ఉంది. అటువైపు వెళ్దాం, త్వరగా పదండి. మనం బాగా ఇరుక్కుపోయాం. నేను పైకి వెళ్ళి ఏదైనా చేయగలనేమో చూస్తాను. అరే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి. భయపడకు, కాసేపట్లో నీటి పై దాకా వస్తుంది. ఆ తర్వాత తప్పించుకొని వెళ్దాం. అందుకే చెప్తారు వర్షం పడేటప్పుడు పిండి అమ్మితే కరిగిపోతుందని. అలాగే అవుతుంది. వర్షం అని తెలిసి ఎందుకంటే పిండి తీసుకురావాలి. అరే డాంకీ, తను ఏమంటున్నాడంటే సమస్య పెద్దదైపోయింది అంటున్నాడు. ఈత కొట్టకపోతే మనం నీటిలో మునిగిపోతాం అంటున్నాడు. కానీ ఎంతసేపని ఈత కొట్టగలం? ఇలా చూడు ఫ్రెండ్, నువ్వే నిర్ణయించుకోవాలి. మమ్మల్ని ఎక్కించుకొని ఎగరడం కుదురుతుందా లేదా? వద్దొద్దు, పైన కాకులు వచ్చి పొడుస్తాయి. ఇలా చూడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు నిన్ను మేము కాపాడాం కదా, అలాగే మేము ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడాలి. మీరు చెప్పేది కూడా నిజమే. అందరూ వచ్చి నా మీద కూర్చోండి, నేను ఎగురుతాను, మిమ్మల్ని జాగ్రత్తగా వదులుతాను. అరే ఇదేమి ఆటయ్యా? దీనికంటే పైకి నేను ఎగరలేను.
అరే దీనికంటే కోడే బాగా ఎగురుతుంది, ఏంటి అనుమానమా? ఇప్పటి వరకు ఎగరడానికి ప్రయత్నించలేదు, ఎలా ఎగరాలో కూడా తెలియదు. పర్వాలేదు వదిలే మిత్రమా, మేము ఇంకేదైనా దారి ఉందేమో చూస్తాం. మొట్టమొదటిసారిగా నన్ను మీ ఫ్రెండ్ అనుకున్నారు, కానీ మీకేం చేయలేకపోతున్నాను. నా మీద నాకే కోపం వస్తోంది. నువ్వు మాకు సాయం చేయగలవు డెంగో. నీ ఫైర్ షాట్స్ తో చెట్లకి మంట పెట్టు. సబాష్, నీ వల్ల కూడా అవుతుంది, నువ్వు ట్రై చేయి. నా మిత్రుల కోసం ఖచ్చితంగా ఈ పని నేను చేస్తాను. డెంగో ఇంకోసారి ప్రయత్నించు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నా మిత్రులందరూ భయపడిపోయారు. థ్యాంక్ యూ ఫ్రెండ్, ఈ రోజు నువ్వు మమ్మల్ని కాపాడావు. మీరు కాదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. మీ వల్లే నా పవర్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఇక నుండి నేను కూడా ధైర్యంగా ఉంటా. అలా చూడండి, ఆ కొండకి అటుపక్కే నా ఇల్లు ఉంది. ఇంకా మేము ఈ కొండ ద్వారా వెళ్ళిపోతాము. కాకొచ్చి నన్ను పొడిచిందంటే దాన్ని ఒకే ఒకసారి నువ్వు ఊది ఎగిరిపోతుంది. మిత్రమా, నగరానికి వచ్చినప్పుడు తప్పకుండా మమ్మల్ని మీట్ అవ్వు. బాయ్ 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 బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.